నేను భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చి నేను బాత్రూమ్కి వెళ్ళాను, మళ్ళీ మంచినీళ్ళు తీసుకున్నాను. తీసుకొని ఆ మంచినీళ్ళు తీసుకొని అక్కడ కూర్చున్నాను. వెళ్ళి ఈ లోపల బస్సు వచ్చిందని లేదు సంచించుకొని అక్కడికి వెళ్ళాను. అది ఫ్రీ బస్ కదన్నారు. మళ్ళీ 5 నిమిషాలు కూర్చున్నాను. ఈ లోపల మళ్ళీ బస్సు వచ్చిందని ఎక్కాను. లోపలికి వెళ్ళాక చూసుకుంటే పర్సు లేదు. ఇంక దిగి వచ్చేసాను. ఇంక ఇది జరిగింది సార్. ఇంకా మొత్తం 90,000 ఉంటాయి. అమౌంట్ ఒకటే. అందులో 50,000 చెక్ ఒకటి ఉంది సార్. ఇంకా అందులో ఇంటి తాళాలు అంటే మామూలే. ఇంకా అన్నీ పర్సు కూడా చిన్న పర్సు కూడా కాదు, పెద్ద పర్సు. ఇట్లా పట్టుకునే పర్సు నేను ఎప్పుడు పట్టుకునేదాన్ని. ఎందుకంటే ఇందులో పడేసుకున్నాను గమ్మున. 50,000 కట్టవుడు సార్. 30,000 అన్నీ 100. 10, 100, 200 కలిపి 10,000, మొత్తం 90,000 డబ్బులు. 50,000 ఉంటాయి ఖచ్చితంగా. చెప్పు బంగారం పెట్టాను సార్. ఆ బంగారానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేను ఆయన మగ మనిషికి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఆయన వస్తా కుదరదు షాపులు గారికి ఆయన చెక్ మీద ఆపటికి ఇప్పటికి సంతకం చేసి నా అకౌంట్ మీద తీదారని వెళ్తున్నాను. అవి అటు తిరగేదారని బంగారానికి అని వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడు నేను వెళ్ళాలి సార్. నేను పనిచేయాలి, అవతలకి వెళ్ళాలి అందరి నుంచి. ఆంధ్రాయే కానీ సార్ మేము భద్రాచలం వచ్చేసాం. 10 సంవత్సరాలు అయితే ఇక్కడే ఉన్నాం. కొట్టు చాప పెట్టుకొని